నమస్కారం కిరణ్ టీవీ భక్తి ప్రేక్షకులకి స్వాగతం. నేను మీ గాయత్రి. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త జ్యోతిష పండితులు బ్రహ్మశ్రీ పోతుకుచి చంద్రమౌళి శాస్త్రి గారు. గురుగారితో మాట్లాడదాం. నమస్తే గురుగారు. ఓం గం గణపతయే నమః. గురుగారు, ఈ సంవత్సరంలో 2026లో శనిదేవుడి ప్రభావం ఏ రాశుల వారికి ఎక్కువగా ఉంది అని అంటారు? ఈ శనిదేవుడు అంటే కొంతమంది అంటారు మంచి ఫలితాలనే ఇస్తాడు అని, ఇంకొంతమంది అంటారు చెడు ఫలితాలను ఇస్తారు, ఏది కూడా ముందుకు సాగదు అని అంటారు. ఎలాంటి ఫలితాలు లభిస్తాయి ఒకసారి తెలియజేయండి. పరిహారం ఏంటి అసలు? ఓం శం శనేశ్చరాయ నమః. నీలాంజన సమాభాసం రవిపుత్రం యమాగ్రజం ఛాయా మార్తాండ సంభూతం తం నమామి శనేశ్చరం. సమస్త కర్మలకి అధిష్టాన దేవత, మన చేత ఈ కర్మని చేయించాలి అనుకుని చేయించేటటువంటి కర్మ అధిష్టాన దేవత శని భగవానుడికి నమస్కరిస్తూ, ఎవరైతే శనేశ్చరుని యొక్క చాలా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు అనుభవిస్తున్నారో వారందరికీ కూడా హనుమంతుడి దయ వల్ల ఆ యొక్క దోషాలు పోగాక. ముఖ్యంగా అమ్మ, మీనరాశిలో దాదాపుగా పోయిన సంవత్సరం మార్చి నుంచి కూడా మీనరాశిలో జలరాశిలో శని భగవానుడు ఇప్పుడైతే ప్రజెంట్ తన యొక్క సొంత నక్షత్రంలో మే 16వ తేదీ వరకు కూడా ఆయన సొంత నక్షత్రంలో బలంగా ఉన్నాడు. ఏదైనా ఒక గ్రహము తన సొంత నక్షత్రంలో ఉందంటే దానికి తిరిగి ఉండదమ్మా. మరి తిరుగు ఉండదు. ఆయన కొంతమంది జాతకాలలో జరిగేటటువంటి దశలు అంతర్దశలు శని వచ్చి వారి జన్మజాతకంలో లగ్నం నుంచి ఈ శని భగవానుడు ఉపయోగకరంగా ఉన్నాడు అనుకోండి, ఏ ద్వితీయ స్థానానికో లేకపోతే పంచమ స్థానానికో దశమ స్థానానికో ఇట్లా రకరకాల భావాలు ఉంటాయి మనకి. ఏ భావానికి ఆయన అనుకూలంగా ఉన్నాడో, ఏ లగ్నానికి ఈయన రాజయోగాన్ని ఇస్తాడో అవన్నీ కూడా వృద్ధి చెందేటటువంటి పరిస్థితులు వీరికి ఇస్తారు. ఎవరికి? కుంభరాశిలో వారికి కానీ, మీనరాశి వారికి కానీ, మేషరాశి. ఎందుకు ఈ 3 రాశులే మనం ప్రత్యేకించి చెప్పుకుంటున్నాము? ఈ 3 రాశులు కూడా ప్రస్తుతము ఏలినాటి శని ప్రభావాన్ని కలిగినటువంటి అత్యుత్తమమైనటువంటి రాశులు. మరి వీళ్ళల్లో అందరికీ కూడా మనం చెప్పుకునేటట్టుగా కుంభరాశి వారు ఉన్నారమ్మా. ధనస్థానంలో శని భగవానుడు ఉన్నాడు. మరి కుటుంబ పరంగా, ధనపరంగా, నేత్రపరంగా, వాక్కు పరంగా ఏ పని అనుకున్నా కోరికలు కానీ నెరవేరక నానా భ్రష్టత్వమైనటువంటి పరిస్థితులన్నీ అనుభవించేటటువంటి వారు కుంభరాశి వారు. ఏదైనా ఇల్లు కట్టుకుందాం అనుకున్నా, కొంతమంది విద్యార్థులకి విద్యపరంగా సరైనటువంటి సిస్టమ్ ఆపరేట్ కాకపోవటం, కొంతమందికి లోన్స్కి వెళ్తారు. ఏదైనా భూమి కొనాలన్నా, స్థలం కొనాలన్నా, ఇల్లు కట్టుకోవాలన్నా, పాతిల్లు రీమోల్డింగ్, ఆ పనులు కూడా జరగట్లేదు. కొంతమందికి ఆకస్మికంగా ధనపరమైనటువంటి నష్టాదులు, ఉద్యోగపరంగా ఉద్యోగాలు పోయి దానిపరంగా కూడా అప్పులు మోత ఎక్కువగా అయిపోయి నానా బీభత్సకరమైనటువంటి పరిస్థితి కుంభరాశి వారికి. అట్లాగే స్నేహితులు ధనపరంగా వీరి దగ్గర అప్పు తీసుకొని మోసం చేయడం, ఇట్లా ఒకటి కాదమ్మా, ఎన్ని రకాలైతే మనకి ఇబ్బందులు ఉంటాయో అవన్నీ కుంభరాశి వారికి జరగడానికి అవకాశాలు ఉన్నాయి. ఏలినాటి శని కదా, ఎక్కడెక్కడ కర్మల్లో చేసుకున్నవన్నీ తీసుకొచ్చి ఇప్పుడు పెడుతూ ఉంటాడు ఆయన. ఇవన్నీ ఎక్కడ అటాచ్ అవుతాయి? జన్మజాతకంలో ఉండేటటువంటి దశలు అంతర్దశలు అటాచ్ అయితేనే ఇవన్నీ జరుగుతాయి. మళ్ళీ ఏలినాటి శని ఏ సంవత్సరంలో స్టార్ట్ అయింది, ఏ సంవత్సరంలో ఎండ్ అవుతుంది, వాళ్ళ పొజిషన్ ఇప్పుడు ఏంటి ప్రజెంట్? అమ్మ, కుంభరాశి వారికి దాదాపుగా వచ్చే సంవత్సరం జూలై వరకు కూడా ఏలినాటి శని ప్రభావమే వీరిని కొనసాగిస్తూ ఉంటుంది. ఇది పోయిన సంవత్సరం ప్రారంభమైంది. అట్లాగే మీనరాశి వారికి దాదాపుగా వచ్చే సంవత్సరం వరకు సొంత రాశిలోనే ఆ భగవానుడు ఏలినాటి శని ప్రభావాన్ని తాండవం చేస్తాడు. తర్వాత మేషరాశిలోకి వెళ్తాడు, దాని భావాలు మారిపోతాయి. మేషరాశి వారికి వెనక స్థానంలో ఉన్నటువంటి ఆయన నెత్తి మీద వచ్చి కూర్చుండే పరిస్థితి నెక్స్ట్ ఇయర్ ఉంటుంది. ఇప్పుడంతా కూడా వెనక భావంలోనే ఉన్నాడు. అంటే అప్పుల బాధ, అనుకున్నవి జరగకపోవడం, డిప్రెషన్స్, ఇవన్నీ ఏలినాటి శని దోష ప్రభావాన్ని కలుగజేస్తూనే ఉంటాయి. అష్టమ శని ప్రభావము సింహరాశి వారికి, వీరికి సాక్షాత్తుగా శని మృత్యుదేవుళ్ళ కనిపిస్తూనే ఉంటాడు. సాక్షాత్తు ఏదో రకమైనటువంటి ఆటంకాలు, మరణతుల్య సంబంధ దోషాలు ఈ సింహరాశి వారికి తటస్థపడుతూనే ఉంటాయి. దానికి 100 కారణాలు ఇందా చెప్పా కదా, 100 రీజన్స్. జన్మజాతకం చూస్తే కానీ వారికి ఏ రకంగా ఇబ్బందులు పడతాయో ఆ శని భగవానుడు చెప్పడం. తర్వాత కన్యారాశి, వీరికి వ్యాపార పరంగా, భాగస్వామ్య పరంగా, సంఘంలో వీరికి ఉన్నటువంటి కీర్తి ప్రతిష్టల పరంగా, అనుకున్న పనులు ముందుకెళ్ళక, ఉద్యోగపరంగా ఇట్లా ఎన్నో రకాల సమస్యలు కన్యారాశి వారికి. వృశ్చిక రాశి వారికి సంతానపరమైనటువంటి సమస్యలు, స్టాక్లో కానీ, షేర్లో కానీ, జూదాలు కానీ, వీరికి ఉన్న అలవాట్ల పరంగా ఏదైనా డబ్బు పెట్టుబడి పెడితే ఆ విషయాల్లో వీరికి
స్తబ్దత ఏర్పడటం, సంతాన విషయంలో పరిపక్వత లేకపోవటం, ముఖ్యంగా ధనుస్సు రాశి వారికి కూడా సౌఖ్యమే పూర్తిగా నశించేటటువంటి పరిస్థితి అర్ధాష్టమ శని ప్రభావం. కాబట్టి ఈ విధంగా కుంభము, మేషము, మీనము ఏలినాటి శని, సింహరాశికి అష్టమ శని, కన్యారాశికి సంకట వేధాశని, అట్లాగే వృశ్చిక రాశి ధనుస్సు రాశి వారికి అర్ధాష్టమ శని. మరి ఈ యొక్క రాశుల వారందరికీ కూడా శనిగ్రహ ప్రభావం చాలా చాలా మోస్ట్ వాంటెడ్గా వీళ్ళనే పట్టుకొని ఆయన పీడించే పరిస్థితులు అధికంగా ఉంటాయి. దానివల్ల ఏంటంటే అమ్మ ఆరోగ్యము, ఆర్థికము, మానసికము ఈ మూడింటిని అంటిపెట్టుకున్నటువంటి విద్య, ఉద్యోగము, వ్యాపారము, సత్సంతానము, వివాహము ముఖ్యంగా, అట్లాగే కోర్టు సమస్యలు, లేకపోతే ఎడబాట్లు, భార్యాభర్తల ఎడబాట్లు, ఇంకా ఏవైతే ఉన్నాయో ప్రమాదాలు కావచ్చు, లేకపోతే చోరత్వము అంటే దొంగతనాలు కావచ్చు, వీరు చేయకపోయినా వీరి మీద లేనిపోని అభాండాలు వేసి వీరికి ఎన్నో రకాలైనటువంటి సమస్యల్ని సృష్టించడం కావచ్చు, ఇట్లా మానసిక చిత్తంతో కూడినటువంటి అన్ని సమస్యలకి కూడా ఈ యొక్క శనిగ్రహ ప్రభావము ఈ రాశుల వారందరినీ అధికంగా వేధిస్తూ ఉంటుంది. మళ్ళీ పరిహారం ఏమైనా ఉంటుందంట? తప్పకుండా ఉందమ్మా. వీరు ముఖ్యముగా ప్రతినిత్యము కూడా శని భగవంతుడికి ప్రీతికరమైనటువంటి ఆయన యొక్క నామస్మరణ చేయటం. ఓం శం శనైశ్చరాయ నమః, ఓం శం శనైశ్చరాయ నమః. సరే, ఇది కాదు, నీలాంజన సమాభాసం అందరికీ విదితమే, ఆల్రెడీ చదువుతూ ఎంతోమంది రక్షింపబడుతున్నారు. ప్రతి ఒకటమ్మ ఏ గ్రహానికి సంబంధించినటువంటి స్తోత్రము చదివితే ఆ గ్రహ కిరణాలు వాటిని మోసుకెళ్ళి ఆ గ్రహానికి అందిస్తాయి. ఇప్పుడు మేమున్నాము, శనికి సంబంధించిన మంత్రం ఉంటుంది మాకు. శమగ్నిరగ్నివిష్కరశ్చన్నస్తపత సూర్య శంబాతోవాత్వరప అపశ్రద. ఈ వేద మంత్రాన్ని దాదాపుగా 19,000 సార్లు ఒకే రోజు ఒక 10 మంది బ్రాహ్మణం కూర్చొని ఈ మంత్రాన్ని 2,000 అలా చేసి దాదాపు 19,000 సార్లు చేస్తాం ఒక 3 గంటలు కూర్చుంటే. ఆ యొక్క వేదమంత్ర ఆ ఘోష ఆ శనీశ్వరుడి నుంచి వచ్చేటటువంటి కిరణాల్ని స్పృశించి అవి లాక్కెళ్తాయి. ఫలానా వాళ్ళ పేరు మీద ఈ మంత్రం జరుగుతోంది, వాళ్ళకి ఈ ఆటంకం ఉంది కాబట్టి బ్రాహ్మణుల యొక్క మంత్ర సహకారంతో ఈ మంత్రం నీకు అందజేయబడుతున్నామని సంకల్పాలు ఇవన్నీ అందరికీ తెలిసినవే చేసి ఆ మంత్రం అయిపోగానే క్షీరతర్పణం చేయించుకోవాలి. ఈ యొక్క శనిగ్రహ మంత్రాన్ని చేసి శనికి సంబంధించిన హోమం వాయురూపకంగా ఆ శని భగవానుడికి పరిపూర్ణ శాంతి. తర్వాత దానము, ముఖ్యంగా బియ్యం ఇస్తారమ్మ. మనసుకి సంబంధించిన వాడే కదా ఇవన్నీ కూడా. చంద్రమా మనసో జాత అని బియ్యము 1 కిలోంబావు, అట్లాగే స్వామివారికి సంబంధించినటువంటి నువ్వులు ఒక 50 గ్రాములే. కిలోంబావులు ఎవరు ఇవ్వకూడదు, అవి ఎక్కువ వేడిని కలుగు చేస్తాయి. బ్రాహ్మడికి అంత వేడి ఇవ్వకూడదు, ఆయన తట్టుకోలేడు. ఆ మృత్యువు లేనిపోయింది ఆయనకు వచ్చే అవకాశం ఉంటుంది. 50 గ్రాములు మాత్రమే దాని మీద పెట్టాలి. అట్లాగే నువ్వుల నూనె, దీపారాధన ఒత్తులు, పత్తి, అట్లాగే ఐరన్ కానీ లేకపోతే స్టీల్కి సంబంధించిన వస్తువు బ్రాహ్మడు ఉపయోగించుకునేట్టుగా ఇవ్వాలమ్మ. ఇవన్నీ ఇచ్చి కనుక బ్రాహ్మడికి కాళ్ళు కడిగి ఆ నీళ్లు నెత్తిమీద జల్లుకొని ఈ శనిగ్రహ ప్రభావం ఉన్న వాళ్ళకి దానం గురించి చెబుతున్నానమ్మా. దానం వలన చాలా చాలా అనారోగ్య నివృత్తులు, శత్రువులు పోతారు, పక్కకి వెళ్ళిపోతారు, రుణాలు పూర్తిగా సమస్యపోతాయని శాస్త్రం చెబుతోంది. ఉన్నంతలో ఒకసారి చేసినా ఆ ఫలితం మాత్రం మనకు కనిపిస్తుంది. ఈ విధంగా దానాన్ని ఆచరిస్తూ ప్రతి 19 శనివారాలు స్వామివారికి ఉపవాస దీక్ష చేయాలి. అట్లాగే స్వామివారికి ప్రదక్షిణాలు చేయాలి నవగ్రహాలయంలో. అట్లాగే రావి చెట్టుకి ప్రదక్షిణం చేయాలి. అన్నిటికన్నా ముఖ్యము హనుమాన్ చాలీసా నిత్యము పారాయణం చేసుకోవాలి. ఆ విషయంలో ఇప్పుడు మనకి ఇప్పుడు ఆల్రెడీ మనకి ఈ మీనరాశిలో కుజుడు, శని 2 గ్రహాలు చక్కగా కలిసి ఉన్నాయమ్మా. ఎప్పటి వరకు? మే 10వ తారీఖు వరకు. మే 10వ తారీఖు వరకు అయ్యో రామలక్ష్మణ అని బాధపడుతున్నారు. రామచంద్ర ఏంటి మాకు శని ప్రభావం అనుకుంటే దానికి తోడు వచ్చి ఇంకో పాపగ్రహం వచ్చి అటాచ్ అయ్యి కూర్చున్నాడు. ఈ రాశుల వారందరికీ అది దోషమే. ఈ శని అంతటి వాడో ఈయన ఇంకా నిదానంగా 10 రోజుల్లో ఇచ్చేది ఈయన 10 నిమిషాల్లోనే చేసేస్తాడు ఆ పనులన్నీ. ఏది దుర్మార్గమైనటువంటి పనులన్నీ కుజుడు చేసేస్తాడు. అందుకని కుజశనుల యొక్క యుతి మహాదోషపరము, ఎందుకంటే దోషకరము, ప్రపంచాన్ని కూడా ఇబ్బంది పెడుతూనే ఉంది ఈ యొక్క ప్రభావము. మే 12, 11 వరకు కూడా ఈ ప్రభావము ప్రపంచానికి శాసిస్తుంది, ప్రపంచాన్ని ఈ రాసుల వాళ్ళని శాసిస్తుంది. కాబట్టి హనుమంతుడిని శ్రీరామరక్షా స్తోత్రాన్ని చదవండి. ముఖ్యంగా మా యొక్క శ్రీమాతా జ్యోతిషాలయ పీఠంలో ఆల్రెడీ నేను చెప్పాను, ఈ యొక్క హోమార్థమై మే 10వ తేదీన వీరి యొక్క రిలాక్సేషన్ కోసం వీరికి ఏవైతే సమస్యలు ఉన్నాయో దాని నిమిత్తమై వీరు గనక సంప్రదిస్తే ఈ స్వామివారికి సంబంధించినటువంటి హోమాన్ని 12వ తారీఖు చేస్తున్నాం. హనుమత్ జయంతి అని అందరికీ విదితమే. కాబట్టి హనుమత్ జయంతి రోజున హైదరాబాద్లో మా యొక్క జ్ఞానసిద్ధి క్షేత్రంలో విశేషముగా హనుమంతుల వారికి సంబంధించిన సహస్రనామ హోమాన్ని,
మన్యసూక్త హోమాన్ని, మృత్యుంజయ పాశుపత హోమాన్ని, సీతారాముల వారి యొక్క అష్టోత్తరాలతో హోమాన్ని చక్కగా మల్లెపూలతో అట్లాగే తమలపాకులతో సింధూరంతో స్వామివారిని అర్చిస్తూ స్వామివారికి సంబంధించిన మంత్రాలు వేదమంత్రాలతో హోమాన్ని బ్రాహ్మణుల సహకారంతో ఆచరిస్తూ ఎవరైతే సంప్రదిస్తారో, ఎవరైతే ఈ యొక్క హోమంలో మేము కూడా మాకు తోచినంతలో మేము సహకరిస్తూ ఉంటారో వారికి తప్పకుండా మేలు జరుగుతుంది. హనుమంతుల వారి యొక్క అనుగ్రహము పరిపూర్ణంగా వీరికి కలగడానికి దగ్గరలో ఉన్నటువంటి మార్గం అమ్మ. అవును. మనము ప్రయాణం చేస్తున్నప్పుడు మనకి డెస్టినేషన్ వచ్చేంత వరకు కూడా ఎంతో విసుకొస్తుంది. మధ్య మధ్యలో ఒక్కోసారి మనకి ఏవి దొరకవు. ఏదైనా మనకి దొరికింది అంటే అది మనం చాలా అమృత భాండంలా స్వీకరిస్తాం. మంచినీళ్ళు కావచ్చు, ఆ మంచినీళ్ళు దొరక్క ఏ కూల్ డ్రింక్లు దొరికినా అవి కూడా తాగుతాం. అట్లాగే మనకి ఈ ఏళ్ళు నడిచిన వాళ్ళకి ఇప్పట్లో పోదు కదా సమస్య. కుదురంటే పక్కకి జరుగుతాడు. ఏళ్ళు నడిచిన వాళ్ళకి ఎప్పటికో కానీ ఆ సమస్యలు పోవు. చాలా డెస్టినేషన్ ఉంది. అందుకని మధ్యలో ఇలాంటి పాయింట్స్ దొరికినప్పుడు గురువుల సహకారంతో ప్రత్యేకించి వాళ్ళు కూర్చొని చేయాలంటే చాలా కష్టతరం అమ్మ. ఆర్థికంగా చాలా సమయము, ఆర్థికము, దూరాభారాల్లో ఉన్నవాళ్ళు, ఇక్కడ ఉన్న వాళ్ళకు కూడా కొంత కష్టంగా ఉంటుంది. కాబట్టి నేనేం చేస్తున్నానంటే కాస్త అవకాశం ఉంటే వీడియో ద్వారా వాళ్ళకి పంపించటము, ఆ హోమాన్ని నా యొక్క సమక్షంలో బ్రాహ్మణులతో చక్కగా ఆచరింపజేయటము, ఆ యొక్క భస్మాన్ని రక్షని కూడా వారికి అందజేసేటటువంటి అవకాశాన్ని కూడా స్వీకరిస్తున్నాను. కాబట్టి శనిగ్రహ ప్రభావాన్ని ఎవరైతే చక్కగా అనుభవించడం అంటే ఇబ్బంది పడుతున్నారో వారు హనుమంతుల వారికి సంబంధించిన ఈ హోమ ప్రక్రియలో అవకాశం ఉన్నంత వరకు మీరు కూడా పార్టిసిపేట్ చేయగలిగితే ఆ రక్ష ఎవరైతే కనుక ఒక 54 రోజులు నిత్యము ధరిస్తారో ఆ భస్మాన్ని, నేను ఇచ్చేటటువంటి రక్షని వారికి శుభము కలగడానికి ఎక్కువ అవకాశాలు. తప్పకుండా గురుగారు, ఏ రాశుల వారికి శని ప్రభావం ఎక్కువగా ఉంది అంటే ఈ ఇయర్లో అని ఎంతో చక్కగా తెలియజేసినందుకు ధన్యవాదాలు. ఓం జై హనుమతే నమః. చూసారు కదా, గురువుగారు చేసే హోమంలో పాల్గొనాలి అని ఎవరైనా అనుకుంటే వీడియోలో స్క్రోల్ అవుతున్న నెంబర్ని ఖచ్చితంగా కాంటాక్ట్ అవ్వచ్చు. ధన్యవాదాలు.